నల్గొండ జిల్లాకు చెందిన నాగుల జ్యోతి ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం పీపీఎల్ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వర్ణ నంది ఉగాది పురస్కారంను అందుకున్నారు. తెలంగాణ కళావేదికగా రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగుల శ్రీనివాస్ కంచెర శ్రీనుకు ఉగాది నంది పురస్కారం రావడం వలన తెలంగాణ కళావేదిక రాష్ట్ర కమిటీ కళాకారులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. నల్గొండ జిల్లాకు చెందిన నాగుల జ్యోతి ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం పీపీఎల్ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వర్ణ నంది ఉగాది పురస్కారంను అందుకున్నారు. తెలంగాణ కళావేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగుల శ్రీనివాస్ కంచెర శ్రీనుకు ఉగాది నంది పురస్కారం రావడం వలన తెలంగాణ కళావేదిక రాష్ట్ర కమిటీ కళాకారులందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. కంచెర ఇంటి పేరుగా మలుచుకొని తన అద్భుతమైన పుణ్యంతో జానపద రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించిన కంచెర శ్రీనివాస్ ఎన్నో కళావేదికలపై తన ప్రతిభను చాటారు. సాంప్రదాయ దేవుళ్ల భజనలు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో ఆయన చేసిన కృషి ప్రశంసనీయమైనదని, ఆయన కృషి పట్టుదల కళపై ఉన్న అంకితభావం ఈ పురస్కారానికి నిదర్శనం అన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అభిమానులు అభినందనలు తెలియజేశారు. మొగలి మరియు ఎన్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలోని ఎన్ఎస్పి రామగిరి ఫంక్షన్ హాల్లో 22వ తేదీన నిర్వహించిన ఉగాది పురస్కారాలు కార్యక్రమంలో స్వర్ణ నంది ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. కంచెర శ్రీనివాస్ సతీమణి గత కొన్ని సంవత్సరాలుగా పలు సామాజిక కార్యక్రమాలలో పాల్గొని సేవలు అందించిన నేపథ్యంలో ఈ పురస్కారాన్ని ఆమె పొందారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్యక్రమాలలో విశిష్ట సేవలు అందిస్తున్న వారందరినీ అవార్డులతో సన్మానించుకోవడం జరిగినది. చేశారు. మరి ప్రత్యేకంగా ఆహ్వానం కలుగుతున్నాం. శ్రీనాన్న అన్న సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్నదాన సేవా సమితిని నడిపిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీనాన్న నల్గొండ నుంచి మన ప్రాంతానికి చేశారు. అదేవిధంగా నాగుల జ్యోతి గారు